ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మ్యాప్ వర్సెస్ ఫర్ ఈచ్, ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. మ్యాప్కి ఫర్ ఈచ్కి మధ్య డిఫరెన్స్ ఏంటని చెప్పేసి అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో. అయితే మ్యాప్ అంటే ఏంటి? ఇట్ రిటర్న్స్ ఎ న్యూ ఎరే ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఏం చేస్తుంది? మ్యాప్ మెథడ్ అనేది ఎరే మెథడ్లో ఇది ఒక ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏదో ఒక క్యాల్కులేషన్, ఏదో ఒక యాక్షన్ చేసిన తర్వాత ఏం చేస్తుంది? ఒక న్యూ ఎరే అనేది ఇట్ రిటర్న్స్ ఏ న్యూ ఎరే ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక న్యూ ఎరే అనేది ఏం చేస్తుంది? మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. యాక్షన్ చేసిన తర్వాత అంటే కొత్త వాల్యూస్తో, కొత్త ఎలిమెంట్స్తో మళ్ళీ న్యూ ఎరేని మనకి ఇస్తుంది అనమాట. ఉన్న ఒరిజినల్ ఎరేని అంతే ఉంచుతుంది అనమాట. న్యూ ఎరేని క్రియేట్ చేసి మనకి ఇస్తుంది అనమాట. ఇది మ్యాప్. ఈ ఫర్ ఈచ్ అనేది ఎలా ఉంటుందంటే ఇది కూడా సేమ్ యాక్షన్ చేస్తుంది. మనం ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్, ఏదైతే యాక్షన్ అనుకున్నామో ఆ యాక్షన్ క్యాల్కులేషన్ చేస్తుంది. చేసిన తర్వాత ఇది న్యూ ఎరేని ఇవ్వదు, జస్ట్ వాల్యూస్ని మాత్రమే ఇది రిటర్న్ చేస్తుంది అనమాట. అంతే తేడా. ఇది వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది, అది న్యూ ఎరేని రిటర్న్ చేస్తుంది అనమాట. అంతే తేడా దానికి. మనము నేను నంబర్స్ అని చెప్పేసి ఒక ఎరే తీసుకున్నాను. 1 2 3 4 5 అని చెప్పేసి మనకి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ కాన్స్టెంట్ నంబర్ మ్యాప్ అని చెప్పేసి ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకొని దాని లోపల మనము ఈ యొక్క మ్యాప్ మెథడ్ని యూజ్ చేశాను. మ్యాప్ మెథడ్ ఏం చేస్తుంది? మ్యాప్ మెథడ్ యొక్క పారామీటర్ ఏముంటుందంటే ఒక నంబర్, అంటే వాల్యూస్ని ఇవ్వాలన్నమాట. ఇక్కడ వాల్యూ, ఎందుకంటే ఈ నమ్ అనేది ఏంటంటే వాల్యూ అనమాట. అంటే దేని ఇక్కడ ఎలిమెంట్స్ అన్నింటికి ఇక్కడికి మనకి తీసుకుంటుంది. నమ్లో 1 2 3 4 ఫస్ట్ 1 వస్తుంది, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5 అలాగా మనకి వస్తాయన్నమాట. ఇక్కడ మనం ఏం పెట్టాము? కండిషన్ క్యాల్కులేషన్ ఏం పెట్టాము? నమ్ ఇంటూ 2 అంటే 1 ఇంటూ 2, 2 ఇంటూ 2, 3 ఇంటూ 2, 4 ఇంటూ 2, 5 ఇంటూ 2 అనమాట. అలా చేసిన తర్వాత మనము దీన్ని కన్సోల్ చేసినట్టయితే మనకి ఏమొస్తుంది చూసినట్టయితే మనకి 2 4 6 8 10 అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంటూ చేసి మల్టిప్లికేషన్ చేసి నంబర్స్ అంటే ఎలిమెంట్స్తో టూని మనకి ఏం చేసింది? ఇక్కడ క్యాల్కులేషన్ అంటే మల్టిప్లికేషన్ చేసి మనకి ఇచ్చింది అనమాట. కాకపోతే ఎలా ఇచ్చింది? ఇది కొత్త ఏరియా లోపల మనకి రిటర్న్ చేసింది అనమాట. అంతే తేడా. ఇది కొత్త ఏరియాని రిటర్న్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది చూసినట్టయితే మనకి ఫర్ ఈచ్ అనేది మనకి ఏం చేస్తుంది? కొత్త ఏరియా రిటర్న్ చేయదు. ఇది ఏం చేస్తుంది? జస్ట్ మనకి వాల్యూస్ని మాత్రమే ఇది ఇవ్వటం జరుగుతుంది. చూడండి, 2 4 6 8 10 సేమ్ ఇంటూ 2 చేసాం. ఇక్కడ కూడా ఇంటూ 2 చేసాం, అక్కడ కూడా ఇంటూ 2 చేసాం. 2 ఇంటూ 1, 2 ఇంటూ 2, 2 ఇంటూ 3, 2 ఇంటూ 4, 2 ఇంటూ 5 మనకి జస్ట్ వాల్యూస్ని మాత్రమే ఇచ్చింది. ఇదేమో ఎరేని, ఇది న్యూ ఎరేని మనకి. అంటే ఇక్కడ పాత ఓల్డ్ అనే ఎరే ఒరిజినల్ ఎరే అంతే ఉంటుంది, మంచి వాల్యూస్ చేంజ్ అవ్వాలన్నమాట. ఇక్కడ కూడా అంతే ఉంటుంది కాబట్టి ఇది వాల్యూస్ని మాత్రమే రిటర్న్ చేస్తుంది అనమాట. ఇది మనకి ఈ రెండింటి మధ్య చాలా మెయిన్ డిఫరెన్స్.